పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు నిజంగా మీ యొక్క వ్యక్తిగతమైన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం అవ్వాలని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దినదినము దేవునికి మరింత సన్నిహితులవుతూ ఆయన ఆనందం కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. కొన్ని వారాల క్రితం క్రైస్తవ్యంలో కొన్ని దేవునికి అయిష్టమైన పనులు లేక అక్రమాలని పెట్టాను అనుకోండి. ఇవి మరికొన్ని ఉన్నాయి, దయచేసి గమనించగలరు. చాలా బాధాకరమైనవి, దేవుడి హృదయాన్ని నొప్పింపచేసేవి. కానీ ఇవి మనం గమనించాం. వివాహాల్లో అన్యులకైతే వాళ్ళకి ముహూర్తం ఉంటుంది, టైంకి చేసేస్తారు. నిజంగా క్రైస్తవ వివాహాలన్నీ కూడా, ఈ వివాహాల్లో దేవునికి ఎక్కడ సమయం ఉంటుందండి? తయారవడానికి రావడానికి మనకు ఒక టైం అంటూ ఉండదు. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, వాక్యాన్ని క్లుప్తంగా చెప్పమంటారు, 10 నిమిషాలు. అంటే ఎవరిని వద్దంటున్నాం? ఎవరికి విలువ ఇవ్వట్లేదు? ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి? అసలు పెండ్లి ఇంటి వాళ్ళు కానీ, పెండ్లి కొడుకులు కానీ, పెళ్లి కూతుర్లు కానీ ఎన్ని రోజులు బైబిల్ చదవరు? దేవుణ్ణి రోజు రోజుకి బయటికి నెట్టేస్తాం కదూ. కానీ అంతా కూడా తతంగం అయిపోతుంది. పాస్టర్లు ఎంతమంది అంటే అంతమంది ప్రార్థన చేస్తారు. కానీ నేను అడుగుతున్నాను, దేవునికి మనం ఏ స్థానం ఇస్తున్నాం? ప్రథమ స్థానం ఇస్తున్నామా? దేవుణ్ణి బయటికి నెట్టేసుకుంటున్నామా? ఇది మీకెందుకు బాధగా అనిపించదు? నేనైతే చాలా పెళ్ళిళ్ళలో కూర్చొని దాదాపు ఏడ్చినంత పని అయిపోతుంది. దేవునికి ఇవ్వవలసిన స్థానం మనం ఇవ్వకుండా, దేవా దీవించండి అని అడగడం సబబేనా? మీరు ఆలోచించమని మనవి చేస్తున్నాను. అలాగే సెల్ ఫోన్స్ వాడకం. ఫోన్స్కి బైబిల్, కొంతమంది బైబిల్ మానేసి ఫోన్స్తోనే చదువుతున్నారు. సరే, దానికి మనం ఏమంటాం కానీ ఎవరిష్టం వాళ్ళది. బైబిల్ మోయటమే మానేశారు. ఆ మాట ప్రక్క పెట్టండి. కానీ సంఘాల్లో అనేక సార్లు ఆరాధన జరిగేటప్పుడు, నేను కొన్ని సంఘాలకి వెళ్తూ ఉంటాను, వాక్యం చెప్పేటప్పుడు ఫోను రింగ్ అవ్వగానే లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సంఘానికి ఒక క్రమశిక్షణ ఉండదేమో. మా సంఘంలోనైతే ఎవడూ అలా కదలడానికి వీల్లేదు. కొన్ని సంఘాలు మంచి కట్టడిల్లోనే ఉంటాయి. నేను ఒక ఊరు వెళ్తే పాస్టర్ గారు కూడా బయటికి వెళ్ళిపోయారు ఫోన్ రాగానే. ఇంకేం చెప్తామని చెప్పండి వాక్యం? ఇది సాతాను అల్లిన ఒక పన్నాగం. అంటే వాక్యం అంటే లెక్కలేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు, దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం లేదు. మధ్యలో లేచి వెళ్ళిపోతారు, మాట్లాడుకుని వచ్చి కూర్చుంటారు. ఒకవేళ డాక్టర్స్ అయినా, కాల్స్లో ఉన్నా, లేకపోతే వేరే వేరే ఉద్యోగస్తులు, వాళ్ళకి కాల్స్ వస్తే అది వేరే పద్ధతి. అలాంటి వాళ్ళు వెనక్కి కూర్చుంటారు, కాల్స్ ఆన్సర్ చేసుకుంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు. ఇది ఎందుకు బాధాకరంగా అనిపించిందో నాకు తెలియట్లేదు.
నేను చెప్పాను కదా, ఒక సంఘానికి వెళ్తే నేను వాక్యం చెప్పమని పిలిచారు. ఆ పాస్టర్ గారు కనీసం 2-3 సార్లు లేచి బయటికి వెళ్ళారు. ఎందుకు? ఫోన్ కోసమా? అసలు ఫోన్స్ సంఘాలకి ఎందుకండి? ఒక కాల్స్ వస్తే అనుకున్న వాళ్ళే సంఘాలకి తెచ్చుకుంటే సరిపోతుంది కదూ. ఈ ఫోన్స్ తీసుకొచ్చి బైబిల్ మీద పెట్టుకొని కూర్చుంటారు. ఇది ఎంతవరకు బాగుంటుంది? ఎంతవరకు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఇస్తూ ఉన్నాం? మూడో విషయం, బైబిల్ ఎంతవరకు ఇళ్ళ దగ్గర ధ్యానాలు చేస్తారు? చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి అని చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు. నేను ఆల్మోస్ట్ అందరిని అడుగుతాను, మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారా అని అడుగుతాను. కొద్దిమంది మాత్రమే మేము 4 గంటలకో 5 గంటలకో లేచి ప్రార్థన చేస్తామని చెప్తారు. కొంతమంది రోజంతట్లో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకుంటామమ్మా అని చెప్తారు. కానీ చాలామంది 10 నిమిషాలు, పావు గంట, అరగంట. అప్పుడు నేను చెప్తా ఉంటాను, నీ పావు గంట ప్రార్థనకి, నీ అరగంట ప్రార్థనకి నీ జీవితం అలాగే ఉంటుంది. 4కి లేచి 6 వరకు ప్రార్థన చేయి, 2 గంటలు. మధ్యాహ్నం నీకు టైం దొరుకుతుంది కాబట్టి ఒక 2 గంటలు ప్రార్థన చేయి. అప్పుడు నీ సమస్య తీరకపోతే మళ్ళా నాకు ఫోన్ చేయంటాను. ఒక ఆమె ఏమందో తెలుసా, నేను మిమ్మల్ని ప్రార్థన చేయమంటే నువ్వు నన్ను ప్రార్థన చేయమంటావేంటి అంది. ఎంత వెటకారం అయిపోయిందండి ప్రార్థన అంటే. సంఘాల్లో నేర్పించరా ప్రార్థన ఎంత ముఖ్యమో? ఒకవేళ ఆ పాస్టర్ గారు ఎంత నేర్పించినా నేర్చుకొని ఒక తరం ఉంది. ఇది మనం ఒక విధంగా మనమే వాళ్ళని పాడు చేస్తున్నామేమో అనుకుంటూ ఉంటాను. ప్రార్థన నేర్పించాలి. గంటల తరబడి దేవుని పాదాల దగ్గర పడి ఉండడం నేర్పించాలి. ప్రజలు కూడా నేర్చుకోవాలి. నువ్వు వండింది నీ ఇంటికి సరిపోతే నీ భక్తి కూడా నీ ఇంటికి సరిపోవాలని చెప్తా ఉంటాను. నువ్వు తెచ్చే కాయగూరలు, పండ్లు వగైరా నీ ఇంటికి సరిపడినంత తెస్తే ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ భక్తి మీ ఇంటికి సరిపోవాలి. ఒక యవన బిడ్డగా, ఒక కుమార్తెగా కొంతమంది తల్లిదండ్రులు మారరు, పిల్లలు మారుతారు. నీ భక్తి నీ ఇంటికి సరిపోవాలి. అత్యవసరమైన సమయాల్లో, ప్రాణాపాయ స్థితిలో, ఏదైనా ఘోరమైన పరిస్థితి ఎదుర్కొనేటప్పుడు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఒకసారి అర్ధరాత్రి 2:30కి ఫోన్ వచ్చింది. ఆత్మహత్య చేసుకుందామని వెళ్తున్నాడంట. ఆ భార్య అతనికి ద్రోహం చేసి వెళ్ళిపోయింది. కానీ ఎందుకో ఒక్కసారి టీవీ చూడాలనిపించిందమ్మా, నీ మాటలు విన్నాక ఇంకా నేను చేసుకోను అని చేశాడు. చాలా ఆనందమైంది, తృప్తి అయింది, దుఃఖం కూడా వచ్చింది. అలాంటివి వేరే ఉంటాయి, అలాంటి అంశాలు వేరే ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ కనీసం 2-3 గంటలు ప్రార్థన చేయడం, ఇది ఒక అభ్యాసం, ఇది ఒక సాధన. నా సలహా ఏంటంటే 4కి లేచామనుకోండి, 7 గంటల వరకు, 3 గంటలు అయిపోతుంది కదా. ఒకవేళ మనం వాష్రూమ్కి వెళ్ళినా, కొంచెం కాలకృత్యాలకు వెళ్ళినా ఒక పావు గంట 20 నిమిషాలు తీసేస్తాం. మరలా 10 గంటలకి 11 గంటలకి పనులు అయ్యాక 1 గంట కూర్చొని బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, పనుల కొరకు, పరిస్థితుల కొరకు, దేశం కొరకు, సేవకుల కొరకు, రకరకాల కార్యక్రమాల కొరకు మనం ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన ఎంత ముఖ్యమో మనిషికి అర్థం కాకపోతే ఈ ప్రార్థన చాలా చులకనైపోయింది. యేసు ప్రభు వారు వేకునే లేచి ప్రార్థించారు, భక్తులు ప్రార్థన చేశారు. ఇది ప్రార్థన అనేది క్రైస్తవ్యానికి ఊపిరి. ప్రార్థనే మన ఆత్మీయమైన జీవితానికి ఊపిరి. ఒక టైం అంటూ ఉండాలి. ప్రార్థన ఎంత ముఖ్యమో సేవకులంగా నేర్పించాలి. సేవకులు నేర్పించినా ఇంతవరకు నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఈ నా కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కరూ కనీసం 2 గంటలు, 4 అయ్యాక నీకు మంచం మీద ఏం పని లేదు,
లేకపోతే 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన చేయడం నీ జీవితానికి చాలా ముఖ్యం. నీ ప్రార్థన మీదే నీ కుటుంబం వెళ్తుంది. నీ ప్రార్థన మీదే దేవుని సన్నిధి కుటుంబంలోకి వస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన వ్యక్తులను మారుస్తుంది. దేవునికి కావాల్సింది ప్రార్థన. ఇది చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. ఇది ఒక సాధన, ఇది ఒక అభ్యాసం. అన్నిటికీ టైం ఉంటుంది, కొంతమందికి ప్రార్థనకి సమయం ఉండదు. ప్రార్థన విలువ తెలియక నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేస్తావు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని గంటలు కూర్చుంటాం డాక్టర్ని చూడటానికి? కనీసం 2-3 గంటలు వెయిటింగ్ చేస్తాం. ఆ 2-3 గంటలు దేవుని దగ్గర కూర్చోవటం కూడా నేర్చుకోవాలి. మన సమస్యలు తీరాలంటే, నీ సమస్య తీరాలంటే అది నీ చేతిలోనే ఉంది. నేను ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాను, అమ్మా నీ పిల్లల కోసం నువ్వు బాగా ఏడుస్తావా, నేను ఏడుస్తానా? నా పిల్లల కోసం నేను ఏడుస్తానా, నువ్వు ఏడుస్తావా అంటారు. అమ్మ నేనే ఏడుస్తాను. మరి ఏడు. మరి నేను జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తిని. మీరు ఏ చెప్పినా కూడా ఇంచుమించు నా దగ్గర జవాబు ఉంటుంది. ప్రార్థన. అర్ధరాత్రి 2 గంటలకు లేచి ప్రార్థన చేయొచ్చు. 1 గంట లేచి పసిపిల్లల మీద చేసి ప్రార్థన చేయొచ్చు. పిల్లలు పడుకున్నాక తలవైపు మోకరిచ్చి తలవైపు చెయ్యి ఒక చెయ్యి, కాళ్ళ వైపు ఒక చెయ్యి పెట్టి వాళ్ళని మనం తాకకుండా, ప్రభువా తిండి నేను పెడతాను, మనస్తత్వాన్ని నువ్వు మారుస్తావు, వ్యక్తిత్వాన్ని నువ్వు పెంచుతావు, కాబట్టి మీరు కోరే వ్యక్తిత్వం ఈ బిడ్డలో మీరు డెవలప్ చేయండి. ఈ బిడ్డ ఈ రాత్రి తన ప్రియులు నిద్రించుండగా వారికి ఇచ్చిచున్నాడు అన్నావు ప్రభువా, మీ వ్యక్తిత్వం నా బిడ్డలోకి పంపించండి అని తల్లిగా తండ్రిగా మనం ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి. సంఘానికి వస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, ఆయనకి చెల్లించేదేదో చెల్లించేసామని ఫీల్ అయిపోతూ ఉంటాం. దేవుడు అలాంటి దేవుడు కాదు. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దేవునికి కావాల్సింది విధేయత. సౌలు అనే మొట్టమొదటి రాజు విధేయత చూపించలేదు. అమాలేకీయుల్ని చంపమంటే అమాలేకీయుల్ని చంపలేదు. రాజును బ్రతకనిచ్చాడు. పశువులు మొత్తం నిర్మూలన చేయమంటే క్రొవిని తెచ్చుకున్నాడు. కానీ సౌలు ఎలా చచ్చిపోయాడో తెలుసా? సౌలు యుద్ధంలో వాళ్ళు బాణాలు వేసినా చావలేదు. తన ఆయుధాలు మోసేవాడిని పిలిచి, నువ్వు నన్ను పొడిచేయి, నేను చచ్చిపోతాను, ఎలాగో నా ప్రాణం పోతా ఉందంటే ఆ బంటు కూడా పొడిచాడు, చావలేదు. మీరు 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం తీసి చదువుకోండి. 1 సమూయేలు చివరి కూడా చదవండి. చావలేదండి, చావుడు కూడా. చివరికి అమాలేకీయుడు కూడా దారిని వచ్చాడు. అమాలేకీయుడు చంపాడు. మనం ఏ పాపాన్ని చంపమో ఆ పాపం మనల్ని చంపుతుంది. ఇది ఖచ్చితం. దేవుడికి ప్రథమ స్థానం ఇస్తున్నామా? మరి ఈ రోజుల్లో దేవుడు చాలా చులకనైపోతూ ఉన్నారు. తెలిసి తెలిసి నరకానికి వెళ్తామేమో, జాగ్రత్త. మరొక బాధాకరమైన విషయం, తిండి చాలా ప్రాముఖ్యం అయిపోతూ ఉంది. ఒక స్తుతికూటం అయితే తిండి, నేను ఈ వన్డే రిట్రీట్స్కి వెళ్తూ ఉంటాను. ఒకరోజు రిట్రీట్ చాలా వరకు చెప్తా ఉంటాను. మధ్యలో భోజనాలు పెట్టకండి, వాక్యం అయ్యాక 3 గంటలకు పెట్టుకోండి అని. చాలామంది వింటారు. ఈ తిండి ఎంత ప్రాముఖ్యం అంటే, కాయగూరలు పెడితే ఊరుకుంటారా చెప్పండి? కాయగూరలు పెట్టకూడదు. తప్పకుండా తప్పకుండా ఎక్కడో తప్ప నాన్ వెజే ఉండాలి, మాంసాహారమే ఉండాలి. అంత ప్రాముఖ్యం అండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నేను మీకు మాదిరి. ఈ నన్ను పోలి నడుచుకోండి అన్న దగ్గర కూడా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కొంతమంది వాక్యాలు చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. పౌలు గారు యేసు ప్రభు వారికి మాదిరిగా జీవించారు కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలిగారు. స్వస్థతలు చాలా ప్రాముఖ్యమైపోయినాయి క్రైస్తవ్యంలో.
ఈ తిండి దగ్గర ఇంకొక మాట చెప్పుకుందాం. నాన్ వెజ్ లేకుండా క్రైస్తవులు ఎవరో బ్రతకలేరు. పౌలు గారు అంటున్నారు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్తున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచున్నారు. భూ సంబంధమైన వాటి యందు ఏడ్చి కన్నీటితో గుండెలు పగలగొట్టుకొని దేవుని సన్నిధికి రావాల్సిన మనం, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడవలసిన మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామో దయచేసి ఆలోచించండి. ఈ దినాలు స్టార్ట్ అయ్యాక లాక్డౌన్, నా అంతటా నేను ఇవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఎంతవరకు సబబు? ఇళ్ళ దగ్గర భోంచేయమా? ఇళ్ళ దగ్గర భోజనాలు ఉండవా? ఇంటి దగ్గర సంతృప్తిగా తినలేమా? మళ్ళీ దాని మీద ఎన్ని రాజకీయాలో, ఎంత రాద్ధాంతమో, ఎంత ప్రాముఖ్యమో ఈ విషయాలు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతవరకు పశ్చాత్తాపడాలి అనేది చూడండి. పౌలు గారు అంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చివరి వచనాన్ని, చివరి మాటలు చదువుతా ఉన్నాను. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొంచున్నాను. నా శరీరాన్ని నలగొట్టుకుంటా ఉన్నాను. నా శరీరాన్ని నేను లోపరుచుకుంటా ఉన్నాను. ఎంతమంది మీ శరీరాన్ని నలగొట్టుకునే సేవకులున్నారు? ఎంతమంది సేవకులు తమ శరీరాన్ని, తమ కోరికలను లోపరుచుకోగలరు? లోకం పోకడతోనే ప్రపంచం వెళ్ళిపోతూ ఉంది, అది ఓకే. క్రైస్తవ్యంలో విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. మనం విరిగి నలగొట్టుకుంటూ మనకు అర్థమైతే సంఘాలకి మనం నేర్పిస్తాం. ఇంకా కొన్ని స్థలాల్లో సంఘస్థులే బెటర్ అనుకుంటాను. ఎంతమంది మీ సవాల్ చేసి చెప్పగలం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఒకసారి ఒక ఆయన చెప్తా ఉన్నారు తన ప్రసంగంలో, మా చర్చిలో ఎన్ని ఫ్యాన్లు ఉంటాయో తెలుసా? 300 ఫ్యాన్లు ఎన్నో లెక్క చెప్పాడు. ఇంకా రకరకాల వాక్యాలు వింటూ ఉంటాం. సంఘాన్ని గురించి అతిశయపడతామా? కట్టడాలని గురించి అతిశయపడతామా? మనకున్న మైక్ సెట్ల గురించి, పోడియంని గురించి అతిశయపడతామా? మనకున్న ఫ్యాన్స్ని గురించి అతిశయపడతామా? సిలువేయబడిన యేసుని గురించి అతిశయపడతామా? దేవుడు పాపినైనా నన్ను ప్రేమించారని అతిశయపడతామా? దేని గురించి అతిశయపడతాం? క్రైస్తవ్యం అసలు ఎట్టే వెళ్తా ఉంది? దేవుడు ప్రేమించే క్రైస్తవునిగా మనం బ్రతుకుతున్నామా? ప్రార్థనకి వెళ్ళినప్పుడు కన్నీటితో గోచాడే క్రైస్తవులంగా ఉన్నామా? ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు ద్వేషించుకోవడం. ఒక డినామినేషన్ అంటే ఇంకో డినామినేషన్కి పడదు. నేను దేవుళ్ళలోకి వచ్చిన క్రొత్తలో నాకు చాలా పిచ్చెక్కిపోయేది. దేవుడు పిలిచిన కొత్తలో నాకు తెలియదు అసలు ఇలా ఉంటుంది ఈ ప్రపంచం అని. ఒకరినొకరు తక్కువ చూపు చూసుకోవడం. ఆర్థికంగా కొంచెం బాగా ఉన్న సేవకులు, తక్కువ సంఘాలు, చిన్న సంఘాలు కలిగి ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళని ఎంతమందిని ప్రేమిస్తున్నాం? అతిశయాలు లేకుండా ఎంతమందిని ప్రేమిస్తున్నాం? ఎంతమందిని ఆదరించగలుగుతున్నాం? ఎంతమందిని ప్రేమతో మనం ఆదరించగలుగుతున్నాం? పౌలు అంటున్నాడు, అనేకులకు బోధించాక నన్ను నేను నలగొట్టుకుంటా ఉన్నాను. ఈ మాట నిజంగా గుండె పగిలిపోతూ ఉంటుంది నాకు. అతిశయ కారణం ఎక్కడా అంటాడు. ఎక్కడుంది అతిశయం? మన అతిశయం ఒక్కటే, యేసు ప్రభు నన్ను ప్రేమించారు, యేసు ప్రభు నా కొరకు చనిపోయారు, యేసు ప్రభు నేను సరిగ్గా బ్రతికితే ఒకరోజు పరలోకం తీసుకెళ్తారు. ఇది తప్ప మరి దేని యందు కూడా మనం అతిశయించకూడదు. అతిశయించువాడు దేవుని యందు అతిశయించాలి. ఆయన మనల్ని ప్రేమించడానికి మన దగ్గర ఏ యోగ్యత ఉంది? క్రైస్తవ్యం చాలా గుడ్డిగా ఉందండి. ఉదయం మందిరాలకి వెళ్ళడం అంతే, ఇంటికి వెళ్ళిపోవడం. ఏ వాక్యం చెప్పారు అనేది కొంతమంది డిస్కస్ చేసుకుంటారు.
వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. నేను చెప్పేవన్నీ కూడా ఒక 100 మంది క్రైస్తవుల్లో 30 మంది దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు ఉంటారేమో అనుకుంటా ఉన్నాను. నేనేమీ జడ్జిని కాదు. అంటే నా దీన అనుభవంలో దాదాపు 70% నామకార్థంగా బ్రతుకుతూ ఉంటారు. కొంతమందికి మారు మనసుని గురించి మాట్లాడితే వెటకారం. కొంతమంది అదేదో మీరే పొందండి అంటారు. బైబిల్తో ఆటలాడొద్దండి, దేవుడితో ఆటలాడొద్దండి. దేవుడు అగ్ని అండి, ఆయన అగ్ని. ప్రేమించే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఎవరిని చులకనగా చూడలేరు, ఎవరిని గురించి తక్కువగా మాట్లాడలేరు. క్రైస్తవులందరూ ఒకటి కాదా? ఒక బైబిల్ చదవట్లేదా? ఒక యేసు రక్తంలో కడగబడలేదా? ఎందుకు విభేదాలు? ఎందుకు విభేదాలు? ఈ విభేదాల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎన్ని అధికారం కొరకు ఎన్ని కొట్లాట్లు, ఎన్ని బాధలు! ఏంటండి ఇదంతా? రాజకీయాల్లో జరిగినట్టే క్రైస్తవ్యంలో కూడా జరుగుతుందండి. దేవుడు ఎక్కడున్నారు? దేవుడు ఎప్పుడో వెళ్ళిపోయారు. అది మనం గమనించట్లేదు. బెరయా క్రైస్తవులంట అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుతున్నాను. వీరు దెస్సలోనికయలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించు వచ్చిరి. లేఖనాల్ని పరిశోధించేవాళ్ళంట. ఎంతమంది మీ లేఖనాల్ని చూసుకుంటూ ఉంటాం, బైబిల్ చదువుతూ ఆనందిస్తాం, బైబిల్లో తన్మయలం అయిపోతాం, దేవుని ప్రేమలో మునిగిపోవాలని కోరుకుంటూ ఉంటాం, దేవుడికి ప్రయోజనంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. చాలా షో ఆఫ్ కనపడతా ఉంది. ఇంకొకటి కూడా ఖచ్చితంగా చెప్పాలి, రాజకీయ నాయకులకు ఎంత ప్రథమ స్థానం ఇస్తున్నారు. వాళ్ళని పులిపిట్టెక్కించొచ్చా? వాక్యం చెప్తా ఉంటే నేను ఒకసారి ఒక సంఘానికి వెళ్ళాను. వాక్యం చెప్తా ఉంది, ముందే చెప్పారు, అమ్మా ఎలక్షన్స్ కదా, వాళ్ళ అన్నోళ్ళు వస్తారు, వాళ్ళు రాగానే మీరు వాక్యం ఆపేయాలని చెప్పారు. మా సంఘంలో అలా చేయం మేము. వస్తే కూర్చుంటారు, వాళ్ళు కూర్చోపోతే వెళ్ళిపోతారు. ఏం పోయింది? ఎవరు ఎంతమంది వచ్చినా ఎవరికి ఓటేయాలని నిశ్చయించుకుంటారో వాళ్ళకే వేస్తారు. అలానే రాజకీయాలకు నేను వ్యతిరేకిని కాదు, నేను వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేస్తాను. మంచి ప్రభుత్వం ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. ఒక రాజకీయ నాయకుడు రాగానే, లేకపోతే పార్టీలో నిలబడేవాడు రాగానే వాక్యం ఆపేయచ్చా? వాక్యం ఆపేస్తున్నామంటే ఎవరిని ఆపేస్తున్నాం? దేవుడిని పక్కకి నెట్టేస్తున్నాం. ఎంత క్రూరత్వం అండి అది! మనిషికి విలువిచ్చి దేవుణ్ణి పక్కకు తోసేసి ప్రార్థనలు, కార్యక్రమాలు, దీవెనలు, జనం కూడా అలాగే చూస్తూ ఉంటారు. మీ సేవకుల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలా? మీ సేవకుడు ఎక్కడ తప్పిపోకూడదు, నువ్వు కూడా తప్పిపోకూడదు. ఎదర మనకి పరలోకం ఉంది, నరకం ఉంది. ఏ మార్గాన్ని మనం వెళ్తున్నాం? ప్రభువారు స్వస్థతలకు ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదని నేను అనుకుంటాను. ఎలాగో బాగుపడపోతే పోతాం. నాకు కూడా క్యాన్సర్ వచ్చింది, దేవుడు బాగు చేశారు కాబట్టి ఇంకా భూమి మీద ఉన్నాను. లేకపోతే నన్ను మర్చిపోయి ఉండేవాళ్ళు. ఇప్పటికి 7 సంవత్సరాలైంది. స్వస్థతలు ముఖ్యం కాదు, బుద్ధికి స్వస్థత చాలా ముఖ్యం, జీవితానికి స్వస్థత ముఖ్యం. చాలాసార్లు స్వస్థతలకి పరిగెడతా ఉంటాం, జిమ్మిక్కులు చేసేస్తూ ఉన్నారు. దేవుడు ప్రక్కకి వెళ్ళిపోయారు. మన ఊహలు మనకి ఇష్టం వచ్చినట్టు ఏవేవో చేసేయటం, ప్రజలను ఆకర్షించడం, ఇవన్నీ కూడా క్రైస్తవ్యానికి పట్టిన జాడ్యాలు. నేను అనుకుంటాను, ఒక తరం లేవాలండి, దేవుని కొరకు మండే ఒక తరం లేవాలి. నో నేమ్ నో ఫేమ్, ఏ పేరు అక్కర్లేదు, ఏ ప్రఖ్యాతులు అక్కర్లేదు. ధనం ఎక్కడా కూడా రాజీ పడని వ్యక్తులు లేవాలి. దేవుడు అలాంటి ఒక తరాన్ని మన యొక్క దినాల్లో లేపునిగాక. దేవుడి కొరకు మండే కొంతమంది, దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు జీవితాలను విసిరివేయగలిగిన వ్యక్తులను దేవుడు లేవనెత్తునుగాక. దాని కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. మరలా దేవుని కొరకు మండించే వ్యక్తులు, వాక్యం వైపు, వాక్యాన్ని మాత్రమే బోధించే వ్యక్తులు, అలాంటి ఒక యవనతరం మిషనరీ పరిచర్యను ప్రోత్సహించే సంఘాలు
దేవుడు లేపునుగాక. దేవుడి వాక్యాన్ని నేనేదో ఎవరినో తిట్టడానికి కాదు నేను చెప్పేది, పరిశుద్ధాత్మ నా హృదయంలో రగిలించిన ప్రతి మాట మీ ముందు ఉంచుతా ఉన్నాను. జీవితాల్ని క్రమపరుచుకుందాం, దేవునికి ప్రథమ స్థానం ఇద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని క్షమించండి, క్షమించండి, క్షమించండి నాయనా. మీరు లేని ఈ క్రైస్తవ్యాన్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది మీ కొరకు అల్లాడుతూ ఉన్నారో, ఎంతమంది మిమ్మల్ని సజీవంగా నిలుపుకుంటున్నారో, వారందరి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అలాంటి వాళ్ళ ప్రార్థనలు బట్టి ఇంకా ఈ లోకం ఈ రీతిగా ఉందని నేను నమ్ముతున్నాను ప్రభువా. అయ్యా, మిగిలిన వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని ప్రేమించే హృదయాలు, మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చే జీవితాలు దయచేయండి అయ్యా. మీరే క్షమించండి, రక్షించమని ప్రార్థిస్తున్నాను. కష్టాలు, కన్నీరు, బాధలు, వేదనలు, సమస్యలు ఇరుక్కుపోయిన మా దేశాలన్నీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. మీకు ఇవ్వాల్సిన స్థానం ఇస్తూ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారన్న ధైర్యంతో బ్రతకడానికి ప్రతి ఒక్కరిలో విశ్వాసమును, ప్రార్థనా జీవితం అధికం చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి, సహవాసము, సమాధానం, శాంతి, నెమ్మది ఆయన అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడు కోరే ఒక నిజమైన యథార్థమైన క్రైస్తవ మార్గంలో కొనసాగటానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకునుగాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి సాహిత్య పరిచర్య దేవుని కృపను బట్టి 1983లో ప్రారంభమై తాను బలపడుతూ అనేకులను బలపరుస్తూ ఎన్నో పుస్తకములను తర్జుమా చేశారు. 1983లో 4వ కోణము మొదటి భాగము వెలుపలకి వచ్చింది. ఆ పిదప వరుసగా జీవిత సమస్యలకు పరిష్కారము, ప్రార్థన ఉజ్జీవమునకు తాళపు చెవి, 4వ కోణము 2వ భాగము నేనే ఎందుకు శ్రమపడాలి, ప్రార్థనా నమూనాలు, విశ్వాసములో ముందడుగు, పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగ్యస్వామి, యేసుతో ప్రార్థించుట అనే పుస్తకములు ఆమె తర్జుమా చేశారు. అంతేకాకుండా ఆమె కలములో నుండి బైబిల్లో ఒక్కొక్క స్త్రీని జ్ఞాపకము చేస్తూ బాధల్లోనూ అనారోగ్యంలో కృంగిపోకుండా ధైర్యంతో విజయవంతముగా దేవుని కొరకు నిలబడుతూ అనేక పుస్తకములు రచించారు. ప్రభు కొరకు ప్రకాశించిన వనితలు, విప్లవ వనితలు, ప్రార్థనా వనితలు, సాహస వనితలు, విశ్వాస వనితలు మొదటి భాగము, 2వ భాగము, ఆదర్శ వనితలు, స్తుతి జ్వాల, క్రిస్మస్ ఎలా వచ్చింది మరియు చిన్నారులకు, యవనస్తులకు నాటిక పుస్తకములు 4 భాగములు, ప్రార్థన ఎలా చేసుకోవాలి, తమ స్థానమును కోల్పోయిన వనితలు, మన దేశములో నమ్మకమైన పరిచర్య చేసిన అనేక మంది మిషనరీ జీవిత చరిత్రలను ఉద్దేశించి రచింపబడిన మిషన్ ధ్యానములు, ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు లభించును. ఈ పుస్తకములన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో లభించును. వీటిని చదివి మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాము. ఆయన చిత్తము జరిగిద్దాం, ఆయన విజయం సాధిద్దాం. Let his will be done, let his victory be won. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. దేవుని కృప మనతో ఉండునుగాక.